లెగసీని అప్పట్లో ఆ లెగసీని సొంతం చేసుకున్నటువంటి వాళ్ళలో వాళ్ళ సోదరుడైన వంగవీటి చలపతిరావు, వాళ్ళ అబ్బాయి వంగవీటి శంకర్ కుమార్, ఇవన్నీ చాలా జరిగిపోయినాయి. అయితే ఆ తర్వాత ఏకైక సమస్య ఏంటంటే రంగా జనాల్ని దోచుకుని సంపాదించాల. వంగవీటి రంగ జనాల్ని దోచుకుని సంపాదించి కూడబెట్టుకుని తన కుటుంబం బాగుపడాలని చూడాలి. ఇవాళ ఏ నాయకుడు చివరికి బచ్చా కౌన్సిలర్ కార్పొరేటర్లు కూడా కోట్లు దాచుకుని నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎంత ఖర్చు పెట్టాలని లెక్కలేసుకుంటున్న రోజుల్లో ఆ రోజున రంగా దలుచుకుంటే బెదవాళ్ళ సగం ఆస్తి అతంది అవుతుంది. రంగా చనిపోయాక దోపిడీకి గురైనటువంటి లేదా ధ్వంసమైన ఆస్తులు విలువ 1,00,000 కోట్లు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో 1,00,000 కోట్లు అంటే ఈ రోజు ఎట్లా ఉందో చూడండి. అంత అతనుకున్న హవా. బట్ అతను సెటిల్మెంట్ చేస్తే ఇదిగో నువ్వు ఈ షాప్ ఇచ్చేసేయి నాకు అనేది కాదు. ఎవడిది అన్యాయం అయితే వాడిని అన్నాడు, ఎవడిది న్యాయం అయితే వాడికి ఇప్పించాడు. కానీ మిగతా వాళ్ళు తమ దగ్గరకు వచ్చిన వాడిది న్యాయం, వాడు చెప్పినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు అన్యాయం చేసినట్టుగా ఫీల్ అయ్యి అవతల వాళ్ళని దెబ్బది. అంటే లాయర్ గారు కనుక మొదట మన దగ్గరికి ఎవరు వస్తారో నా కక్షిదారు చేసింది రైట్, ఆడు మర్డర్ చేసినా సరే అన్నట్టు కోణం ఎట్లా ఉంటుందో అక్కడ సెటిల్మెంట్ అట్టా జరిగింది విజయవాడ. అలా కాకుండా తనే ఓ పోలీస్ లాగా, తనే ఒక జ్యుడిషియరీ లాగా వ్యవహరించిన వాడు రంగా. అందుకని బాధితుడు